ఫ్రెండ్స్, ఈరోజు మనం నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ గురించి చర్చిద్దాం. ఈరోజు క్లోజింగ్స్ ముందుగా మనం ఏం చెప్తామంటే ఏ పాయింట్స్ దగ్గర క్లోజ్ అయిందో మనకు క్లియర్ అవుతుంది. నిఫ్టీ 50 వచ్చేసి 25,585 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ వచ్చేసి 83,467.6 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 57,422.55 దగ్గర క్లోజ్ అయింది. నేను మీ గిరిధర్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటే, యూజ్ అవుతూ ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ రేపు ఎలా రెసిస్టెంట్ పాయింట్స్ ఎలా ఉంటుందో మనం ఈరోజు చెక్ చేద్దాం. సో మనం ఇప్పుడు ముందుగా నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుంటే ఈరోజు హైయెస్ట్గా దాదాపుగా 261.75 పాయింట్లు ఈరోజు గెయిన్ అయింది. అలాగే సెన్సెక్స్ 862.23 గెయిన్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 622.25 గెయిన్ అయింది. సో మనం ముందుగా ఏం చేద్దామంటే నిఫ్టీ 50 రెసిస్టెంట్ పాయింట్స్ అండ్ సపోర్టింగ్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. నిఫ్టీ 50 రేపు ఓపెనింగ్ ఫస్ట్ రెసిస్టెంట్ పాయింట్ వచ్చేసి 25,635. ఇఫ్ ద క్రాస్ 25,635, సో నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 25,720, తర్వాత లెవెల్ వచ్చేసి 25,787. అలాగే డౌన్ సైడ్ వస్తే ఇది అప్ సైడ్. డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి 25,553, సెకండ్ సపోర్ట్ వచ్చేసి 25,520 అండ్ థర్డ్ సపోర్టింగ్ వచ్చేసి 25,476. అలాగే మనం ఇప్పుడు నిఫ్టీ 50 అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెన్సెక్స్ రెసిస్టెంట్ పాయింట్స్ అండ్ సపోర్టింగ్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. సో సెన్సెక్స్ ఈరోజు 83,467.66 దగ్గర క్లోజ్ అయింది. సో రేపు మార్నింగ్ ఫస్ట్ రెసిస్టెంట్ వచ్చేసి 83,469 అప్ సైడ్. అలాగే సెకండ్ రెసిస్టెంట్ పాయింట్ వచ్చేసి 83,606, థర్డ్ రెసిస్టెంట్ పాయింట్ వచ్చేసి 83,643. అలాగే సపోర్టింగ్ లెవెల్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి 83,268, సెకండ్ సపోర్టింగ్ పాయింట్ వచ్చి 82,966, తర్వాత థర్డ్ సపోర్ట్ వచ్చేసి 82,808. ఇప్పుడు మనం మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్టింగ్ పాయింట్ రెసిస్టెన్స్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 57,422.55 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ వచ్చేసి 57,433, సెకండ్ రెసిస్టెంట్ వచ్చేసి అప్ సైడ్ 57,497, థర్డ్ వచ్చేసి 57,638. ఇప్పుడు మన సపోర్టింగ్ లెవెల్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ సపోర్టింగ్ లెవెల్స్ డౌన్ సైడ్ వచ్చేసి 57,306, సెకండ్ సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి 57,159, థర్డ్ వచ్చేసి 56,920. యాజ్ పర్ అవర్ ఎక్స్పెక్టేషన్ నిఫ్టీ 50 వచ్చేసి లోయెస్ట్ పాయింట్ టుమారో వి ఎక్స్పెక్ట్ 25,476 అంటే మ్యాక్సిమం పాయింట్ వచ్చేసి మనము 25,787 వరకు మనం వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే సెన్సెక్స్ వచ్చేసి లోయెస్ట్ పాయింట్ రేపు 82,808గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే సెన్సెక్స్ హైయెస్ట్ పాయింట్ వచ్చేసి 83,643గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.
అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడితే లోయెస్ట్ పాయింట్ వచ్చేసి రేపు 56,920 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మ్యాక్సిమం వచ్చేసి రెసిస్టెంట్ పాయింట్ 3 వచ్చేసి 57,638 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అసలు ఈరోజు మార్కెట్ ఎందుకు ఇంతలా పెరిగింది అంటే పెద్దగా మార్కెట్లో ఏది కొత్త గుడ్ న్యూస్ ఏం రాలేదు. అలాగే ఎలాంటి కొత్త కంపెనీస్ కానీ కొత్త గవర్నమెంట్ కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కొత్తగా ఇంప్లిమెంట్ చేయలేదు. అయినా ఎందుకు పెరిగింది అంటే యాక్చువల్ దివాళీ అనేది ముందు దివాళీ ఉండడం వల్ల ఓన్లీ దివాళీ సేల్స్ వల్లనే ఇప్పుడు మార్కెట్ అనేది ఈజీగా ఇన్ని పాయింట్స్ గెయిన్ అయింది. సో మరి దివాళీ తర్వాత ఎలా ఉంటుందో మనం అబ్జర్వ్ చేద్దాము. రేపు కూడా పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ కనబడుతుంది, ఎందుకంటే దివాళీ సేల్ ఇంకా బాగానే ఉంది. సో కాబట్టి దివాళీ రీజన్స్ వల్లనే జనాలు చాలా వరకు పర్చేజ్ చేస్తున్నారు. అవుట్ సైడ్ అన్ని సెక్టర్లో పర్చేజ్ చేస్తున్నారు. ఆటోమొబైల్ దాంట్లో పర్చేజ్ చేస్తున్నారు, బ్యాంకులలో సో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఫైనాన్స్లలో లోన్స్ క్లియర్ చేసుకుంటున్నారు. అలా ప్రతి సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్లనే ఇప్పుడు ఏమవుతుందో స్లోగా మార్కెట్ అనేది పెరిగింది. సో రేపు ఈ లెవెల్స్ ఫాలో అవుతుందని మనం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రేపు ఎలా మార్కెట్ ఉంటుంది అనేది రేపు మనము మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మీరు ఈ లెవెల్స్ని ఫాలో అవుతే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫ్రెండ్.